మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు దేవుడు ఇక్కడ మనల్ని. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటున్నాడు. మనకు వెలుగు వచ్చింది ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి, శ్రమలను అనుభవించి, మరణించి తిరిగి లేచిన ఆ స్థితి మనకి వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు, ఆయన వెలుగుతో మనల్ని నింపుతున్నాడు. ఆయన చీకట్లో ఉన్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగిచ్చుటగా ఈ లోకానికి వచ్చాడని ప్రవచించారు కదా. యెషయానే, జకరియా ప్రవచించారు, సిమియోను అన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము ప్రకాశించుము అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేవడం ద్వారా మనకు వెలుగు వచ్చింది. మనము చీకట్లో ఉన్న వారికి మనకి రక్షణ వచ్చింది. మరణ ఛాయలో ఉన్న వారికి జీవం వచ్చింది. దేవుని కృప మనతో ఉంది. ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మనము వెలిగింపబడే వారముగా ఉండాలని ఆయన మనకి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనము వెలిగింపబడాలి. ఆయన మరణం ద్వారా మనము రక్షణ పొందాలి. ఆయన మృత్యుంజయుడుగా ఉన్న ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మనము వెలిగింపబడాలి. వెలిగించబడి నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము అంటున్నాడు. మనకు వెలుగు వచ్చింది. మనము చీకటిలో ఉన్నామేమో ఇప్పటి వరకు వెలుగులో లేమేమో, ఇప్పటి వరకు మరణ ఛాయలో ఉన్నామేమో, లెమ్ము వెలుగు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఆయన మరణ పునరుద్ధానాలు మనకు రక్షణ ఇస్తున్నాయి. ఆయన మరణ పునరుద్ధానాలు మనకి నిత్యజీవన ఇస్తున్నాయి. ఆయన మరణ పునరుద్ధానాలు మనకి పునరుద్ధాన శక్తిని కలుగు చేస్తున్నాయి. ఇప్పుడు అంటే ఆయన బిడ్డలముగా మనము లేచినప్పుడు, తేజరిల్లినప్పుడు, మనము లేవాలి, తేజరిల్లాలి. అప్పుడు ఆ వెలుగును మనం పొందుకుంటాం. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము తేజరిల్లాలి. ఆయన కోసం మనం అనపబడకూడదు. మనము దేవుని యొక్క ప్రేమను చాటించే వారముగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను మనము నింపుకుని మనము భూమి మీద సమాధానకరముగా జీవిస్తూ ఆ సమాధానాన్ని ఇతరులకు ప్రకటించాలి. లేవాలి. మనం చీకట్లో ఉంటే లేవాలి, మరణఛాయలో ఉంటే లేవాలి. వెలుగు మనకు ఉదయించింది కాబట్టి మనము లేవాలి, తేజరివ్వాలి. ఆయన మహిమను మనము ప్రచురం చేయాలి. ఆయన మరణ పునరుద్ధానాలను మనం ప్రచురం చేయాలి. ఆయన శక్తిని మనము పొందుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. ఎందుచేత నిద్రిస్తున్నారు వీళ్ళు? చీకటి పాపం అనే అంధకారంలో నిద్రిస్తున్న నీవు లెమ్ము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు లెమ్ము, మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. మృతులు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, లోకస్తులు. వాళ్ళు మరలా మృతి చెందుతారు. మనకైతే ఆ మృతి ఉండదు. ఆ మృతులు ఇంకెవరైనా ఉన్నారేమో, లెమ్ము అంటున్నాడు ఇక్కడ. మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన నీతో చెప్పుచున్నాడు అంటున్నాడు. క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు. ఆయన ఉదయకాంతి మన మీద ప్రకాశిస్తుంది. సూర్యోదయం వల్లనే దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ప్రకాశించడం వలన మనకి ఆ చీకటి గాని, ఆ మరణ ఛాయ గాని మన మీద ఉండదు. మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఆ పాపం అనే మృతి నుండి లెమ్ము, ఆ చీకటి అనే మృతి నుండి లెమ్ము. అలాగే యెషయా గ్రంథంలో నీకు వెలుగు ఉదయించినది, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. అపోస్తలుడైన పౌలేమో మృతులైన వాళ్ళ నుండి నువ్వు లెమ్ము, క్రీస్తు నీ మీద ఉదయించుచున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయనతో చెప్పుచున్నాడు. క్రీస్తు మన మీద ఉదయిస్తున్నాడు కాబట్టి ఆయన వెలుగును మనం స్వీకరిద్దాము. ఆయన వెలుగులో మనం జీవిద్దాం. ఒక చీకటి అనే దరిదాపుకు మనం వెళ్ళకూడదు. చీకటి అనే స్థితికి మనం జీవితంలో అవకాశం ఇవ్వకూడదు. ఆయన కొరకు తేజరిల్లాలి. ఆయన కొరకు మహిమార్థమై జీవించాలి. ఆయనను ప్రచురం చేయాలి. ఆయనకు సాక్షిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు నాయనా, మీరు లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి వెలుగు వచ్చినది అని మీరు తెలియజేసిన దేవా,
మా ప్రభా వినిచిన బిడ్డలందరూ మీ కొరకు లేవాలి ప్రభా, మీ కొరకు తేజరెళ్ళాలి ప్రభా. నైనా వారి కొరకు మీరు వెలుగు ఉదయింప చేశారని గ్రహించుకునే ప్రభు, ఆ వెలుగులో జీవించే భాగ్యము బిడ్డలందరికీ దయచేయండి ప్రభు. చీకటి అనేది వారి జీవితాల్లో లేకుండా చేయండి ప్రభు. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వీరందరినీ మీరు దీవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.